సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సంఘం వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి భాగంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన డిఓగా నేను ఉంటాను. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అన్నది నవంబర్ నెల 3వ తారీఖు ఇవ్వడం జరుగుతాయి. ద కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ షెడ్యూల్ని వాళ్ళు ప్రకటన చేస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ నవంబర్ 10వ తారీఖు ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ తేదీ మనకు నవంబర్ 30వ తారీఖు ఉంటుంది. కౌంటింగ్ అన్నది మనకు డిసెంబర్ 3వ తారీఖు ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్ మన ఎలక్షన్ సంబంధించినది. మన హైదరాబాద్ జిల్లాకు వచ్చేటప్పుడు 15 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి మనకు. సో 15 రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ ఎన్నికల సంఘం అపాయింట్ చేయడం జరిగినాయి. ఈ 15 కాన్స్టిట్యువెన్సీస్లో ఒక కాన్స్టిట్యువెన్సీ రిజర్వ్ కాన్స్టిట్యువెన్సీ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ కింద వచ్చినాయి. సో మిగతా 14 కాన్స్టిట్యువెన్సీ కూడా జనరల్ కాన్స్టిట్యువెన్సీస్గా ఎన్నికల సంఘం వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. మన ఫైనల్ రోల్ అన్నది, దీనికి సంబంధించిన ఎలక్టోరల్ రోల్ అన్నది మనం అక్టోబర్ 4వ తారీఖు ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించిన టోటల్ లిస్టు కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 44,42,458 ఓటర్లు మన హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు దాకా నమోదయ్యారు. 4వ తారీఖు వరకు నమోదయ్యారు. దాంట్లో పురుషులు 22,69,617, మహిళలు 21,62,541, థర్డ్ జెండర్ వాళ్ళు ఒక 300 మంది కూడా నమోదవడం జరిగినాయి. ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ. కొత్త ఓట్ అన్నది ఈ మనం ఫైనల్ రోల్ అని మనం చెప్తే కూడా ఇప్పుడు కొత్తగా ఎవరైనా నమోదు చేయాలని అనుకుంటే కానీ, లేదంటే మీరు ఇల్లు మారి ఏమైనా షిఫ్ట్ చేద్దామని అనుకుంటే, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ, మనం నామినేషన్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్కు 10 రోజుల ముందు వరకు కూడా మనం కొత్తగా ఈ ఫామ్ 6లో కానీ ఫామ్ 8లో కానీ అప్లై చేయడానికి అవకాశం ఎన్నికల సంఘం వాళ్ళు. అంటే మనకు నవంబర్ 10 మనకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 10వ తారీఖు ఉన్నాయి. అంటే మన అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఎవరైనా అప్లై చేస్తే ఆ ఫామ్స్ని కూడా మేము ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఎవరైనా ఓటు నమోదు చేయాలని అనుకుంటే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇమీడియట్గా మా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చేసి ఏమేమి ప్రక్రియ చేయాలో వాళ్ళు చేసుకుని ఇంక్లూడ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. సర్వీస్ ఓటర్స్ కూడా ఈసారి మన హైదరాబాద్ జిల్లాలో 404 మంది 404 నమోదయ్యారు. ఎన్ఆర్ఐ ఓటర్స్ 847 ఉన్నారు, 847. అలాగే పీడబ్ల్యూడి ఓటర్స్ అంటే మనకు వికలాంగులు నమోదై ఉన్నవాళ్ళు 24,163. 80+ ఓటర్స్ అంటామంటే సీనియర్ సిటిజన్స్లోనే 80 సంవత్సరం దాటిన వాళ్ళు 83,588. 83 కరెక్టేనా సార్? 83,588. సో ఈ 2 కేటగిరీస్ ఎందుకు విడిగా చెప్తున్నానంటే ఈసారి ఎన్నికల సంఘం వాళ్ళు వీళ్ళకు స్పెషల్ ప్రివిలేజ్ ఒకటి ఇచ్చారు. అంటే వీళ్ళందరం కూడా మన ఓటు బూత్కు రావాలంటే వచ్చి ఓటేయవచ్చు. కాదు నేను ఓటు బూత్ దాకా రాలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బంది పడుతుంది అనుకుంటే వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ చేతులు. రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సంఘం వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి భాగంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన డిఓగా నేను ఉంటాను. ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అన్నది నవంబర్ నెల 3వ తారీఖు ఇవ్వడం జరుగుతాయి. ద కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ షెడ్యూల్ని వాళ్ళు ప్రకటన చేస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ నవంబర్ 10వ తారీఖు ఉంటుంది. డేట్ ఆఫ్ పోల్ తేదీ మనకు నవంబర్ 30వ తారీఖు ఉంటుంది.
కౌంటింగ్ అనేది మనకు డిసెంబర్ 3వ తారీఖు ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డేట్స్ మన ఎలక్షన్ సంబంధించినది. మన హైదరాబాద్ జిల్లాకు వచ్చేటప్పుడు 15 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి మనకు. సో 15 రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ ఎన్నికల సంఘం అపాయింట్ చేయడం జరిగినాయి. ఈ 15 కాన్స్టిట్యువెన్సీస్లో ఒక కాన్స్టిట్యువెన్సీ రిజర్వ్ కాన్స్టిట్యువెన్సీ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ రిజర్వేషన్ కింద వచ్చినాయి. సో మిగతా 14 కాన్స్టిట్యువెన్సీ కూడా జనరల్ కాన్స్టిట్యువెన్సీస్గా ఎన్నికల సంఘం వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది. మన ఫైనల్ రోల్ అన్నది, దీనికి సంబంధించిన ఎలక్టోరల్ రోల్ అన్నది మనం అక్టోబర్ 4వ తారీఖు ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించిన టోటల్ లిస్ట్ కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం 44,42,458 ఓటర్లు మన హైదరాబాద్ జిల్లాలో ఇప్పుడు దాకా నమోదయ్యారు. 4వ తారీఖు వరకు నమోదయ్యారు. దాంట్లో పురుషులు 22,69,617, మహిళలు 21,62,541, థర్డ్ జెండర్ వాళ్ళు ఒక 300 మంది కూడా నమోదవడం జరిగినాయి. ఈ ప్రక్రియ నిరంతర ప్రక్రియ, కొత్త ఓట్ అన్నది ఈ మనం ఫైనల్ రోల్ అని మనం చెప్తే కూడా ఇప్పుడు కొత్తగా ఎవరైనా నమోదు చేయాలనుకుంటే కానీ, లేదంటే మీరు ఇల్లు మారి ఏమైనా షిఫ్ట్ చేద్దామని అనుకుంటే, షిఫ్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ, మనం నామినేషన్ లాస్ట్ డే ఆఫ్ నామినేషన్కు 10 రోజుల ముందు వరకు కూడా మనం కొత్తగా ఈ ఫామ్ 6లో కానీ ఫామ్ 8లో కానీ అప్లై చేయడానికి అవకాశం ఎన్నికల సంఘం వాళ్ళు. అంటే మనకు నవంబర్ 10 మనకు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ 10వ తారీఖు ఉన్నాయి. అంటే మన అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఎవరైనా అప్లై చేస్తే ఆ ఫామ్స్ని కూడా మేము ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇప్పుడు కూడా ఎవరైనా ఓటు నమోదు చేయాలనుకుంటే చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇమీడియట్గా మా బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్ మీ ఇంటికి వచ్చేసి ఏమేమి ప్రక్రియ చేయాలో వాళ్ళు చేసుకుని ఇంక్లూడ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. సర్వీస్ ఓటర్స్ కూడా ఈసారి మన హైదరాబాద్ జిల్లాలో 404 మంది 404 నమోదయ్యారు. ఎన్ఆర్ఐ ఓటర్స్ 847 ఉన్నారు, 847. అలాగే పీడబ్ల్యూడి ఓటర్స్ అంటే మనకు వికలాంగులు నమోదై ఉన్నవాళ్ళు 24,163. 80+ ఓటర్స్ అంటామంటే సీనియర్ సిటిజన్స్లోనే 80 సంవత్సరం దాటిన వాళ్ళు 83,588. 83 కరెక్టేనా సార్? 83,588. సో ఈ రెండు కేటగిరీస్ ఎందుకు విడిగా చెప్తున్నానంటే ఈసారి ఎన్నికల సంఘం వాళ్ళు వీళ్ళకు స్పెషల్ ప్రివిలేజ్ ఒకటి ఇచ్చారు. అంటే వీళ్ళందరం కూడా మన ఓటు బూత్కు రావాలంటే వచ్చి ఓటేయవచ్చు. కాదు నేను ఓటు బూత్ దాకా రాలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బంది పడుతుంది అనుకుంటే వాళ్ళకు పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ చేతిలో పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి అక్కడే ఓటు సేకరించడానికి కూడా ఒక కొత్త అవకాశం ఈసారి ఎన్నికల సంఘం వాళ్ళు ఇచ్చారు. దానికోసమే ఈ నంబర్స్ అనేది విడిగా మీకు చెప్తున్నాను. ఈపీ రేషియో, ఎలక్టర్ టు పాపులేషన్ రేషియో అంటారు. మన పాపులేషన్కు ఎంతమంది ఎలక్టర్స్ ఉన్నారు అన్నది ఒక సంఖ్య మేము ఎప్పుడు కూడా చూస్తాము. అది 744గా నమోదైనాయి. జెండర్ రేషియో 949, అంటే 1000 మంది మేల్ ఓటర్స్ ఉంటే 949 మనకు ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. 18 to 19 యంగ్ ఓటర్స్ 59,082 మంది ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ లాస్ట్ 2 yearsలో కొత్తగా ఓటర్స్గా నమోదైన వాళ్ళు. ఈ యొక్క పెద్ద క్యాంపెయిన్ ద్వారా మేము ఇంతమందిని నమోదు చేసుకోవడం జరిగినాయి. సో దే విల్ బి వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఓటింగ్. సో ఈవీఎం సంబంధించిన ప్రక్రియ కూడా మనకు పూర్తి అయినాయి. ఫస్ట్ లెవెల్ చెక్ అని ఏమేమి చెప్తామో ఆ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయినాయి. మన ఎన్నికలకు సంబంధించిన కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్ కానీ అన్నీ కూడా అందుబాటులో రెడీగా ఉన్నాయి. మనం 16 ఈవీఎం డెమాన్స్ట్రేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈవీఎంని ఎట్లా వాడాలని ప్రజలకు అవగాహన తెలియజేయడం. దాని ద్వారా 15,000 మందికి పైగా ఈ ఈవీఎం డెమాన్స్ట్రేషన్ సెంటర్కు వచ్చేసి ఈ ఓటు ఎట్లా వేయాలి ఈవీఎంలో అనేది కూడా నేర్చుకోవడం జరిగినాయి. ఇవి కాకుండా మొబైల్ డెమాన్స్ట్రేషన్ వ్యాన్స్ కూడా 15 ఏర్పాటు చేయడం జరిగినాయి. 15 అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్కు ప్రతి కాన్స్టిట్యువెన్సీకి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడం జరిగినాయి. మొత్తం 28,106 మంది దీంట్లో ట్రైనింగ్ తీసుకోవడం జరిగినాయి. మనం పోలింగ్ స్టేషన్స్ ప్రక్రియకు చూసుకుంటే 3,986 పోలింగ్ బూత్స్లు మన ఈ 15 కాన్స్టిట్యువెన్సీల్లో ఉన్నాయి. మొత్తం 1,688 లొకేషన్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో మన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంబంధించి 3,931, సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించిన 51 పోలింగ్ స్టేషన్స్, రాచకొండ కమిషనరేట్లో కూడా 4 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పరిధిలో. మొత్తం మనకు ఈ ఎలక్షన్ ప్రక్రియ కోసం మనకు కావాల్సిన వాళ్ళు
దాదాపు 35,000 మంది మన హైదరాబాద్ జిల్లాకు అవసరం పడుతున్నాయి. ఈ 35,000 సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్రెడీ మనం కలెక్ట్ చేసుకోవడం జరిగినాయి. సో వీళ్ళకి సంబంధించిన ర్యాండమైజేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, ఆ ప్రక్రియ కానీ ఇంకా మొదలవుతాయి. మనకు ఈ సర్వేలెన్స్కి వచ్చేటప్పుడు సిపి గారు మనకి ఏమేమి సర్వేలెన్స్ చేస్తున్నాము దాని గురించి సార్ చెప్తారు. దానికి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా ఫామ్ చేయడం జరిగినాయి. కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇప్పుడు ఎలక్షన్కి సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే, ఎలక్టోరల్ రోల్ సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే కూడా 1950 ఈ నంబర్కు మీరు ఫోన్ చేస్తే మన ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీస్లోనే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన హెల్ప్ లైన్ ఇక్కడ ఏర్పాటు చేశాము. కాల్ సెంటర్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. దీనికి మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, సింగిల్ లైన్ కాదు ఇది. సో 1950కు ఫోన్ చేస్తే మీ ఎలక్టోరల్ రోల్ సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకపోతే మీకు పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, మా పేరు ఉందా లేదా, నమోదు చేసుకోవడానికి ప్రక్రియ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతాయి. అలాగే మనకు ఓటర్ హెల్ప్ లైన్ అప్లికేషన్ కూడా ఉన్నాయి, యాప్ అంటాము. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ అందరికీ కూడా తెలుస్తాయి. ఇది కాకుండా ఎన్నికల ప్రక్రియ వచ్చింది కాబట్టి సి విజిల్ యాప్ని కూడా వెంటనే మనం యాక్టివేట్ చేస్తాము. సో సి విజిల్ అనేది ఒక కొత్త యాప్, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యాప్. ఆ యాప్ ద్వారా కూడా కంప్లైంట్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే మీ కంప్లైంట్ చేసిన 100 మినిట్స్ లోపల దానికి పరిష్కారం అన్నది యాప్లోనే అప్డేట్ చేయాల్సిన అవసరం మాకు ఉంది కాబట్టి త్వరగానే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. సో మోస్ట్లీ ఈ మోడల్ కోడ్ వైలేషన్ మీద ఈ సి విజిల్ యాప్ని ప్రజలు ఉపయోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. అలాగే ఇప్పుడు క్యాండిడేట్స్ కానీ, లేకపోతే పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింగిల్ విండో సిస్టమ్, అంటే వాళ్ళు కొన్ని పర్మిషన్స్ కోసం మనకు పెడుతుంటారు. వెహికల్ పర్మిషన్ కానీ, పబ్లిక్ మీటింగ్స్ పర్మిషన్ కానీ, లౌడ్ స్పీకర్స్ పర్మిషన్ కానీ. ఎందుకంటే ఎన్నికల సమయంలో లౌడ్ స్పీకర్స్కి సంబంధించిన టైమింగ్స్ కూడా ఉంటుంది. నైట్ 10 గంటల లోపల క్లోజ్ చేయాలి, పొద్దున్న 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు అన్నది కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల్లో ఉన్నాయి. సో దానికి సంబంధించిన లౌడ్ స్పీకర్ పర్మిషన్ ఇవన్నీ కూడా సింగిల్ విండో అని పెట్టుకొని సువిధా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినాయి. ఇవాళ నుంచి అవన్నీ కూడా మొదలవుతాయి. మన డిఓ ఆఫీస్, జిహెచ్ఎంసీ ఆఫీస్లో ఒకటి ఉంటుంది. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ సువిధా కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరుగుతాయి. అలాగే మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ, అంటే ఏమైనా పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలని అనుకుంటే ఈ రోజు నుంచి ఆ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన కాపీని మనం ఎంసీఎంసీ సర్టిఫికేషన్ కమిటీకు పంపాలి. ఇక్కడ ఎంసీఎంసీ కమిటీ ఇస్ హెడెడ్ బై ద డిఈఓ, దట్ ఈస్ నేనే దాంట్లో కమిటీకి హెడ్గా ఉంటాను. దానికి సంబంధించిన ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగినాయి ఎంసీఎంసీ కమిటీకు. ఆ కమిటీకి సంబంధించిన సర్టిఫికేషన్ ఏజెన్సీగా మేము పనిచేస్తాము. మళ్ళీ ఇది పెయిడ్ న్యూస్ ఉందా లేదా, వస్తున్న పేపర్లో వస్తున్న న్యూస్లో పెయిడ్ న్యూస్గా కేటగరైజ్ చేయవచ్చు అని దాని మీద కూడా స్క్రూటినీ కూడా ఈ కమిటీయే చేస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఇప్పటిదాకా మీకు ఎలక్షన్ ప్రక్రియ చెప్పాను, కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది ఇట్ హెస్ ఆల్రెడీ కమ్ ఇన్ టు ప్లేస్. మన హైదరాబాద్ జిల్లాలో ఈ మోడల్ కోడ్ అనేది ఆల్రెడీ అమలై ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎలక్షన్స్. సో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి అప్పటి నుంచే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లో ఉన్నాయి. నోటిఫికేషన్కు దీనికి సంబంధం లేదు, అనౌన్స్మెంట్ అప్పుడే ఈ మోడల్ కోడ్ అనేది ఆల్రెడీ అమలుకు వచ్చినాయి. ఈ మోడల్ కోడ్ అంటే ఏంటంటే దానికి సంబంధించిన స్పెసిఫిక్గా మోడల్ కోడ్ కంట్రోల్ రూమ్ అనేది కూడా ఎంసీసీ అని మనం చెప్తాము. మోడల్ కోడ్కి సంబంధించిన ఎంసీసీ సెంటర్ అనేది ఆల్రెడీ మన డిఓ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 6 ఆఫీసులో కూడా ఇవాళ ఏర్పాటు చేస్తారు. సో ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ఏమైనా మోడల్ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా అనిపిస్తే ఇమీడియట్గా ఈ సెంటర్కు మనం కంప్లైంట్ చేయవచ్చు, లేదంటే మా కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే కూడా సరిపోతుంది. దీనికి సంబంధించి మనకు ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఎఫ్ఎస్టీ అంటాము. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ 90 ఫ్లయింగ్ స్క్వాడ్స్ మన హైదరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్లో ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో పాటు ఒక ఎస్ఐ క్యాడర్ ఆఫీసర్ ఉంటారు, ప్లస్ 2 or 3 to 4 ఆర్మ్డ్ గార్డ్స్ కూడా వాళ్ళతో పాటు ఉంటారు, ప్లస్ ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. సో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 6 అని ఉంటుంది. 6 టీమ్స్ ఏర్పాటు చేస్తాము. 24 hours వాళ్ళు అందుబాటులో ఉంటారు. మనకు ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో మనకు 15 కాన్స్టిట్యున్సీ ఉంది కాబట్టి 90 ఫ్లయింగ్ స్క్వాడ్స్ రెడీగా మనం ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి కాకుండా స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ అని చెప్తాము. ఆ నోటిఫికేషన్ రోజు నుంచి ఇది అమలవుతాయి. నవంబర్ 3వ తారీఖు ఈ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్, అవి కూడా 90 టీమ్స్ ఏర్పాటు చేస్తాము. 24 hours అవి కూడా తిరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అనేది సిపి గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము. 18 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, డీటెయిల్గా సిపి గారు చెప్తారు దాని గురించి.
దెన్ వీడియో సర్వేలెన్స్ టీమ్ అని ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒక టీం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ నుంచి వాళ్ళు కూడా మనం మొత్తం జిల్లా మొత్తం తిరుగుతుంటారు. ఈ వీడియో సర్వేలెన్స్ టీం అంటే మనకి ఈ మోడల్ కోడ్ వైలేషన్స్ ఎక్కడైనా మనకు కనబడుతుందా అన్నది వాళ్ళు కూడా వీడియో తీసి అది తీసుకురావడం జరుగుతాయి. దాన్ని వీడియో వీవింగ్ టీం అనేది కూడా ఒకటి ఉంటుంది. అవి కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏమేమి సర్వేలెన్స్ చేసి వీడియో తీసుకొస్తున్నారో దాన్ని వ్యూ చేస్తూ దాంట్లో ఏమైనా ఉల్లంఘనలు ఉన్నాయా అని చూడడము, ఏమైనా ఉంటే ఎంసీసీ కేసు నమోదు చేయడము, దాంట్లో ఏమైనా ఖర్చు ఈ పొలిటికల్ పార్టీకి కానీ లేకపోతే క్యాండిడేట్ మీద కానీ వేయాలని నిర్ణయం తీసుకోవడం అనేది కూడా ఆ టీం ఆ ప్రక్రియ చేస్తుంది. ఇవి కాకుండా అకౌంట్స్ సంబంధించిన టీం కూడా ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాము. బట్ నామినేషన్ తర్వాత వన్స్ క్యాండిడేట్ ఎవరు తెలిసిన తర్వాత ఆ అకౌంటింగ్ టీం అనేది పూర్తిగా దాని పని చేస్తుంది. బట్ దానికి ముందు కూడా పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ఖర్చు కూడా వాళ్ళు అకౌంట్ చేసుకొని కూర్చుంటారు. ఇవి కాకుండా మనకు అఫీషియల్ వెహికల్స్ మిస్యూస్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మిస్యూస్ కానీ దాని మీద కూడా నిఘా ఉంటుంది. గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ అకామిడేషన్ కూడా అందరికీ ఈక్వల్గా సమానంగా దట్టు సెక్యూరిటీ ఉన్నవాళ్ళు వాళ్ళకు మాత్రమే Z+ సెక్యూరిటీ ఆర్ Z సెక్యూరిటీ ఉన్న వాళ్ళు స్కేల్ ఉన్న వాళ్ళు అవన్నీ చూసుకొని యాజ్ పర్ ఈజీఏ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతాయి. అండ్ దెన్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రైవేట్ ప్లేసెస్ అండ్ పబ్లిక్ ప్లేసెస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్లో ఎక్కడైనా పోస్టర్స్ బ్యానర్స్ కానీ డిఫేస్మెంట్స్ ఆఫ్ ప్రాపర్టీస్ కానీ వాల్ పెయింటింగ్స్ కానీ ఉంటే అవన్నీ కూడా ఈ రోజు రేపు 24 hours లోపల తొలగించాలి. మేము ఆ ప్రక్రియ కూడా ఫీల్డ్లో మొదలైనాయి. ఎవరైనా డిఫేస్మెంట్ గవర్నమెంట్ ప్రాపర్టీలు చేస్తే వాళ్ళ మీద మనం ఎంసీసీ ఐపీసీ కింద కానీ ఆర్పీ యాక్ట్ కింద కానీ కేసు నమోదు చేయడం జరుగుతాయి. సో దయచేసి ఎవరైనా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద ఎటువంటి పోస్టర్స్ బ్యానర్స్ కానీ వాల్ పెయింటింగ్స్ కానీ చేయవద్దని కోరుతున్నాము. అలాగే ప్రైవేట్ ప్లేసెస్లో కూడా మీరు ఏమైనా చేయాలని అనుకుంటే దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకొని చేయాలి. అన్ఆథరైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ దట్ ఈస్ బ్యాన్. అడ్వర్టైజ్మెంటే బ్యాన్ అనేది కాదు, కానీ అన్ఆథరైజ్డ్గా మీకు పర్మిషన్ తీసుకోకుండా చేస్తే అవన్నీ కూడా తొలగించడం జరుగుతాయి. ఇప్పుడు దాకా ఏమైనా అన్ఆథరైజ్డ్ అడ్వర్టైజ్మెంట్స్ వితౌట్ పర్మిషన్ లేకుండా ఉన్నవి అన్నీ కూడా 48 hours లోపల తీసేయాలి. 12 గంటలకు మనకు ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి ఎల్లుండి 12 గంటల లోపల ఇవన్నీ కూడా తీసేయడం జరుగుతాయి. నోబడీ షుడ్ యూజ్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఫర్ ఎలక్షన్ ప్రొపగండా ఎనీ పొలిటికల్ పార్టీ దాని వాడకూడదు. అలాగే ఎగ్జిట్ పోల్ కానీ దానికి సంబంధించిన ఏమైనా ఇది కానీ దే షుడ్ నాట్ పబ్లిష్ బికాస్ ద ఆల్రెడీ మోడల్ కోడ్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్. లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్స్ గురించి మన సిపి గారు చెప్తారు. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్. బ్యాంక్స్తో కూడా మేము మీటింగ్ పెట్టుకుంటాము. సర్క్యులేషన్ ఆఫ్ క్యాష్, ఫ్రీబీస్ దాని మీద కూడా నిఘా పెట్టడం జరుగుతాయి. అలాగే మనకు సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ మోర్ దాన్ 10 lakhs బ్యాంక్ వాళ్ళు తీసుకుంటే కూడా వాళ్ళ మీద మేము విల్ టేక్ నెసెసరీ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. అలాగే ఏటీఎం వ్యాన్ సంబంధించిన గైడ్ లైన్స్ కూడా వీ విల్ ఆల్రెడీ టాక్ టు దెమ్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ అనేది కూడా మేము చేసుకుంటాము. లిక్కర్కి సంబంధించినవి కూడా నిఘా దాని మీద పెద్ద ఎత్తున ఉంటాయి. ప్రతిరోజు కూడా ఎంత లిక్కర్ బాటిల్స్ లిఫ్ట్ చేస్తున్నారనే డీటెయిల్స్ మేము తీసుకుని దాన్ని కూడా అనలైజ్ చేస్తాము. లాస్ట్ 6 months ముందు వాళ్ళ లిక్కర్ లిఫ్టింగ్ కూడా ఆల్రెడీ మేము అనలైజ్ చేయడం జరిగినాయి. అంటే ఎంత లిక్కర్ తీసుకున్నారు, పోయిన సంవత్సరం ఏమైనా పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ 6 నెలలు ఏమైనా పెరిగినాయా, ఏమైనా పర్టికులర్ షాప్ ఎక్కువ తీసుకున్నారా, ఈ దాని మీద కూడా నిఘా పెడుతున్నాము. ఆల్రెడీ లిక్కర్ షాప్స్ దగ్గర చాలా సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ ఉన్నాయి. ఆ సీసీటీవీ కెమెరాస్ ఫుటేజ్ కూడా కావాల్సి ఉంటే మేము చూసుకొని ఎనీ ఎంసీసీ వైలేషన్స్ ఏమైనా జరుగుతున్నాయి అనేది కూడా మనం చూడడం జరుగుతాయి. ఇప్పుడు మనకు సెక్షన్ 171 అని ఐపీసీలో ఉన్నాయండి. దీస్ అండ్ ఆల్ ఫ్రమ్ ఐపీసీలో చాలా క్లారిటీగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వడం జరిగినాయి. దానికి చాలా క్లారిటీగా ఇచ్చారు. బ్రైబరీ డ్యూరింగ్ ద ఎలక్షన్స్, అండూ ఇన్ఫ్లుయెన్స్ అట్ ఎలక్షన్స్, దెన్ ఇంపర్సనేషన్ అట్ ఎలక్షన్స్ దానికి సంబంధించిన ప్రక్రియ. అంటే ఎవరైనా ఏమైనా లంచాలు ఇస్తే కానీ లేకపోతే ఇండ్యూస్మెంట్ చేస్తే కానీ ఇంపర్సనేషన్ చేస్తే కానీ దానికి సంబంధించిన పనిష్మెంటు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగినాయి. ఈ పనిష్మెంట్ అనేది చాలా ఇప్పుడు వన్స్ ఆర్పీ యాక్ట్ దీంతో పాటు ఆర్పీ యాక్ట్ కూడా వస్తాయి. అలాంగ్ విత్ 171 ఐపీసీ ఆర్పీ యాక్ట్ కింద 127 ఆర్పీ యాక్ట్ కింద కూడా విల్ బీ బుకింగ్ కేసెస్ అగేన్స్ట్ దోస్ పీపుల్. అండ్ ఐ రిక్వెస్ట్ నోబడీ షుడ్ ఇండల్జ్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇల్లీగల్ పేమెంట్స్ కానీ బ్రైబరీ కానీ అట్లాంటివి ఏమీ కూడా పెట్టకుండా ఉంటే దెన్ యూ విల్ బీ సేఫ్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. లాస్ట్గా మనకు 127A కింద ప్రింటింగ్ ఆఫ్ ప్యాంప్లెట్స్ అండ్ పోస్టర్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా పదే ఏం చెప్తున్నారంటే ఎనీ పర్సన్ ఆర్ ద పబ్లిషర్ కూడా ఏమైనా పబ్లిష్ చేయాలనుకుంటే పోస్టర్స్ కానీ బ్యానర్స్ కానీ ఏమైనా చేయాలనుకుంటే దే షుడ్ డెఫినెట్లీ సెండ్ ద కాపీ ఆఫ్ ద పోస్టర్స్ అండ్ బ్యానర్స్ టు ద రిటర్నింగ్ ఆఫీసర్ యాజ్ వెల్ as ద డిఈఓ. అండ్ ఎన్ని కాపీస్ ప్రింట్ చేస్తున్నాము ఏంటి అనేది కూడా మాకు ముందే వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది.
సో ఇన్ కేస్ ఆ ప్రింటర్ ఇవన్నీ ఫాలో చేయకుండా ఇఫ్ ఈ ప్రింట్స్ అండ్ గివ్స్ టు సంబడి అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు అవర్ నోటీస్ దెన్ డెఫినెట్లీ మేము వాళ్ళ మీద 127 RP యాక్ట్ కింద విల్ బి బుకింగ్ కేసెస్. దాంట్లో ఇంక్లూడింగ్ ఇంప్రిజన్మెంట్ దే హ్యావ్ the provisions are there in that. So these are some of the things which we thought we will brief the press and also through you to the general public of Hyderabad also, and through you we also make lot of appeals to the citizens of Hyderabad that meeku please check your vote, recheck your vote. It is not checking your vote, recheck your vote. మీరు అనుకుంటారు మీ ఓటు నా దగ్గర కార్డు ఉంది దానివల్ల డెఫినెట్గా నా ఓటు నమోదై ఉంటుంది అని మీరు అనుకుంటారు, బట్ దయచేసి రీచెక్ చేయండి మీ ఓట్ని వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ అన్నది. సపోజ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే 1950కు ఫోన్ చేయండి, లేదంటే మీరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సెర్చ్ ఆప్షన్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఎన్విఎస్పి పోర్టల్లో కూడా ఉన్నాయి, voters.eci.gov.in కూడా ఉన్నాయి, దయచేసి చెక్ చేయండి. లేదంటే మీ లోకల్ బిఎల్ఓస్ ఎవరన్నది ఆ నంబర్స్ వెబ్సైట్లో పెట్టడం జరిగినాయి, ఈసీఐ వెబ్సైట్లో ఉన్నాయి, మా సిఓ తెలంగాణ వెబ్సైట్లో ఉన్నాయి, జిహెచ్ఎంసీ వెబ్సైట్లో కూడా మేము పెట్టుకున్నాము. దయచేసి ఆ బిఎల్ఓకి డైరెక్ట్గా ఫోన్ చేసి నా పేరు ఉందా లేదా ఒకసారి చెప్పండి అనేది కూడా దయచేసి తెలుసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కార్డు ఉంది, లేదంటే పోయిన సంవత్సరం నేను పోయిన ఎలక్షన్ నేను ఓటేసాను దానివల్ల డెఫినెట్గా నా ఓటు ఉంటుంది అని మాత్రం వదలకుండా దయచేసి రీచెక్ చేసుకోండి. ఉంటే చాలా మంచిది, రీచెక్ చేసుకోండి. సపోజ్ ఇన్ కేస్ మీ పేరు మీకు కనపడలేదంటే మా ఆఫీసర్ సహకారం తీసుకోండి, లేదంటే ఫామ్ 6 పెట్టుకొని ఇప్పుడు కూడా మీకు అవకాశం ఉంది కొత్త ఓటు పెట్టుకోవడానికి. సో ఆ అవకాశం కూడా వాడుకోండి. So I request the CP sir to talk about enforcement, sir. We'll meeting with all the intelligence agencies of Hyderabad. వాళ్ళు కూడా నోడల్ ఆఫీసర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాకు. సో వీ హ్యాడ్ అ వెరీ డీటెయిల్డ్ మీటింగ్ విత్ దమ్ ఇండివిజువల్గా హౌ టు డూ ఇట్ అన్నది. సో ఎనీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మేజర్గా జరుగుతున్నాయి, అట్లాంటి మేజర్ ట్రాన్సాక్షన్స్ కూడా వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ ద బ్యాంక్స్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ లైక్ సేమ్ అమౌంట్ 1000 rupees or 2000 rupees from one particular account to going into multiple accounts, our transactions they are supposed to report to us. So based on that we will find out whether that is a genuine transaction or not in okati. And then more than 10 lakhs any transaction we have asked them to give the details to us. Whether suspicious or not doesn't matter, we will find out whether it is anything is required or not అని కూడా చెప్తాం. మూడోది రైట్, one more thing ఏంటంటే there is one intelligence unit is there. So all those transactions centralized గా వాళ్ళు పికప్ చేసి they will send it to the IT department. So IT department వాళ్ళు they also flag certain suspicious transactions and they give us report to the returning officer and also to the DU. Then we will again sit and work out. We have a committee here, district intelligence unit. We will sit and work out, and if there is any suspicion we will go as per the FCC. అవును సార్, వాళ్ళు నాకు Sir, the moment they are declared as the moment they come and file nomination, అప్పటి నుంచి the individual account will start. Sir, we have this MCMC committee అని ఉన్నాయి sir. They are supposed to look at the fake news, paid news. దానికి పెద్ద ప్రోటోకాల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. ఆ సేమ్ అది ఐ విల్ షేర్ ఇట్ విత్ ఆల్ ఆఫ్ యూ దట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆన్ ఫేక్ న్యూస్ యాజ్ వెల్ as ఆన్ పెయిడ్ న్యూస్. సో దాంట్లో ద ప్రోటోకాల్ ఇస్ వెరీ క్లియర్. సో దర్ ఇస్ అన్ MCMC కమిటీ. ఆల్ ద న్యూస్ వీ హ్యావ్ టు సిట్ అండ్ అనలైజ్ అండ్ వీ హ్యావ్ టు డిస్టింగ్విష్ వెదర్ ఇట్ ఇస్ ఫేక్ న్యూస్ ఆర్ పెయిడ్ న్యూస్ ఆర్ ఇట్స్ అ నార్మల్ న్యూస్. సో పెయిడ్ న్యూస్ ఈవెన్ న్యూస్ పేపర్లో కూడా అంత గార్బ్ ఆఫ్ న్యూస్ సర్టన్ అడ్వర్టైజ్మెంట్స్ వేసేస్తారు. So abhi kuda we are supposed to identify and then we have to issue notices to the candidates and the political parties. So that work this MCMC committee will do. Yes sir, isari see our last year our voting percentage was around 52%. It was very less, and I have seen that this trend over a period of years in Hyderabad, and it is true to all the metropolitan cities in the country. Even if recent ga jarigina Karnataka elections lo kuda, in spite of a blitzkrieg campaign there, the percentage has not improved. So first thing what we have done this time is a very big exercise. ఏంటంటే ఫ్యామిలీస్ని స్ప్లిట్ చేయకుండా ఒకే వాళ్ళు ఇద్దరు కూడా కలిసి ముగ్గురు కలిసి ఒకే పోలింగ్ బూత్కి వెళ్ళేలాగా ఆ ఏర్పాటు చేస్తున్నాం. ఈ లాస్ట్ 1 monthలో దాదాపు more than 3 lakh voters we have shifted, brought them together to the same polling booths. So we hope that is going to help a lot in bringing them. రెండోది ఈ షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన హైదరాబాద్లో లేకుండా బయట వెళ్ళిన వాళ్ళని చాలామంది
we have shifted category కింద we have put them so that they that our overall ఓటర్ రోల్ లోనే మన క్లీనప్ అవడం జరిగినాయి. డెడ్ ఓటర్స్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ అది కాకుండా క్యాంపెయిన్, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇప్పుడు దాకా ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ చేశాము. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఓటింగ్ క్యాంపెయిన్ అనేది మొదలవుతాయి. దాంతోపాటు వీఆర్ గివ్ దమ్ సర్టన్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్ లైక్ వీ వాంట్ టు పుట్ ద పోలింగ్ స్టేషన్ మ్యాప్స్ ప్లస్ రూట్స్ ఎట్లా పోవాలని కూడా తెలుసుకోవడం, అండ్ క్యూ మేనేజ్మెంట్ ఎట్లా ఉందని కూడా అట్ అ టైం ఎంత క్యూ ఉందని పెట్టుకోవడము. దెన్ ఎక్కడైనా పార్కింగ్ స్పేస్ అవైలబుల్ ఉంటే పార్కింగ్ స్పేస్ మీకు ఉంటాయి, యూ కెన్ బ్రింగ్ యువర్ ఓన్ వెహికల్ అండ్ డూ ఇట్ అండ్ చేసుకోవడం ఒకటి. రెండోది వల్నరబుల్ ఓటర్స్ హూ డజన్ కమ్ అండ్ ఓట్ మేజర్లీ 80+ ఓటర్స్ రాకపోవచ్చు, ఆల్ డిసేబుల్ వాళ్ళు వీళ్ళే మేజర్గా మిస్ అవుతారు. వన్ ఇస్ పోస్టల్ ఓట్ అనే సదుపాయం వాళ్ళకి ఇవ్వడం. రెండోది ఈసారి వి ఆర్సెల్స్ బండి పెట్టి వాళ్ళని ఇంటి నుంచి తీసుకొచ్చేసి వీఆర్ గివింగ్ వీల్ చైర్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ బూత్స్. మేమే వాళ్ళని లోపల తీసుకువెళ్ళి ఓటు వేయించి మళ్ళీ ఇంటి దాకా కూడా డ్రాప్ చేయడానికి ఏర్పాటు కూడా చేస్తున్నాం. సార్ ఈపీ రేషియో ఫైనలీ నంబర్ ఆఫ్ ఎలక్టార్స్ మీదనే పర్సంటేజ్ వస్తుంది. 44 lakhs మన ఎలక్టార్స్, దాని మీదనే పర్సంటేజ్ వస్తుంది. ఈపీ రేషియో విల్ గివ్ అన్ ఇండికేషన్ మీ ఎలక్టార్స్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా పర్సంటేజ్. నార్మల్గా ఎంత ఉండాలంటే అరౌండ్ 68.5, 69%, 70% ఆ ఏజ్ గ్రూప్ ఉంటారండి. అబవ్ 18 ఏజ్ గ్రూప్ ఇన్ ఎనీ గివెన్ పాపులేషన్ ఇట్ విల్ బి అరౌండ్ 68 to 70% ఉంటుందండి. సో ఇప్పుడు నేను మొత్తం మనకు 15 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, కానీ ఇట్ వేరీస్ బిట్వీన్ 640 నుంచి అరౌండ్ 750-80 దాకా ఉన్నాయి, డిపెండ్స్ అపాన్ ది ఏరియా. సో ఈ 744 అనేది మోర్ ఆర్ లెస్ ఇట్ ఇస్ ఓకే. ఇంతమంది 1000 మంది పాపులేషన్ ఉంటే దాంట్లో 74 members ఆర్ అబవ్ 18 years, దానికి లెక్క అది. సో ఇట్స్ మోర్ ఆర్ లెస్ కరెక్ట్గానే ఉన్నాయి. ఏది సార్ 50,000 పెండింగ్ అన్న? ఇది ఏంటి పెండింగ్ అంటే షిఫ్టింగ్ ఓటర్స్ వాళ్ళు అందరినీ ఒకే చోట తీసుకురావడం, అదే కదండి అయిపోయింది. చందానిగుట్టాలో మాత్రమే 30,000 చేశాం. కొత్తగా కాదండి, షిఫ్టింగ్ ఓటర్సే చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా వైఫ్ ఉంది, వైఫ్ ఇంకొక పోలింగ్ స్టేషన్ ఉన్నా, నేను ఒక స్టేషన్లో పోను. ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. దాంట్లో 2,75,000 4వ తారీఖు వచ్చిన రోజుల్లో అయిపోయినాయి. ఇంకొక 50,000 నేనేం చెప్పానంటే ఇప్పుడు దాని తర్వాత ఇప్పటి నుంచి ఇప్పుడు దాని రోజులు అయిపోతుంది అనుకున్నాము, అయిపోయినాయి. సార్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్ వెరీ క్లియర్. ఎనీ ఆన్గోయింగ్ స్కీమ్స్ విల్ కంటిన్యూ. Any ongoing schemes will continue. Doubt unte will immediately write to CEO's office. They will give one. There will not be anything new. Even works kuda mem GHMC lo unnamu. Kotta work anadi kuda pettam. Ledu sir. Cheyam sir. Cheyam. సార్ ఎంతైనా క్యాష్ తీసుకోవాలనుకుంటా, దర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టేకింగ్ క్యాష్ సార్. అవును సార్ చెప్పారు కదండి, యూ షుడ్ ప్రూవ్ దట్ యూఆర్ టేకింగ్ ఇట్ ఫర్ అ పర్టికులర్, నాట్ ఓన్లీ హాస్పిటల్ అండి, మ్యారేజ్ ఉంది, ఏదో కొనుక్కోవడానికి వెళ్తున్నాను, సంథింగ్ విల్ హ్యాపెన్, బట్ యూ మస్ట్ షో దట్ ఎస్ మ్యారేజ్ కోసమే తీసుకెళ్తున్నాను అని చెప్పాలి. జస్ట్ నేను క్యాష్ తీసుకుపోతాను అంబులెన్స్లో, బట్ దేనికి తీసుకుపోతాను నేను చెప్పలేకపోయిందంటే ఎట్లా అంటే అట్లా ఉండకూడదు. డిలీషన్ నంబర్స్ కావాలా? ఏది 410 ఓటర్స్లో ఉన్న డిలీషన్ నంబర్స్ ఒకసారి మోటివేషన్ క్యాంపెయిన్స్. వీ హ్యావ్ టార్గెటెడ్ మోటివేషన్ క్యాంపెయిన్స్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఓటర్స్, సో దో దే హ్యావ్ ఎన్రోల్డ్, వీ మస్ట్ ఎన్షోర్ దట్ ద ఫస్ట్ టైం వాళ్ళు వచ్చి మన దగ్గర, సో దానికోసం ఏం చేస్తున్నామంటే సర్టన్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ కూడా పెడుతున్నాం. దిస్ టైం ఫస్ట్ టైం ఏం చేస్తామంటే యూత్ మేనేజ్ పోలింగ్ స్టేషన్స్, అంటే ఫస్ట్ టైం ఓటర్సే దే విల్ మేనేజ్ అ బూత్. So every constituency will have 5 such booths. So they will have lot of interest to come and do it. So that is the first time we are going to do. Then women managed polling station, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 5 పెడతాం. దట్ ఈస్ 75. ఇది ఒక 75 పోలింగ్ స్టేషన్స్, ఇవి ఒక 75 పోలింగ్ స్టేషన్స్. దెన్ పీడబ్ల్యూడీ మేనేజ్ పోలింగ్ స్టేషన్స్. సో ఆల్ ద ఎలక్షన్ స్టాఫ్ దేర్ విల్ బి మనకు వికలాంగులు ఉంటారండి. సో దే విల్ బి మేనేజింగ్ ఏ పోలింగ్ స్టేషన్. సో లైక్ దట్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కాకుండా మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని మనం ఏం చెప్తున్నామో అవి. So where all the facilities will be given, some pleasant atmosphere will be given, ఇవి కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ అనేది ఇట్స్ కంపల్సరీ థింగ్. టాయిలెట్ ఉండాలి, ర్యాంప్స్ ఉండాలి, షేడ్ ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ఉండాలి, లైటింగ్ బాగా ఉండాలి,
you must have a fan అవన్నీ ఉండాలి. So all these things also in all 3,986 polling stations lo we are arranging. Yes sir. అంటే ఎవరెవరు ఇప్పుడు if they want they can start applying now also, but once the candidates are finalized we'll be sending the postal ballot to them. Sir, continue. అది అప్పటికప్పుడు మీకు అప్పుడే ఓటేసి ఇచ్చేసేయాలా లేకపోతే లాస్ట్ టైం సర్వీస్ ఓట్స్? సార్ అప్పటికప్పుడే సార్, ఇమీడియట్. ఏంటంటే అప్పటికప్పుడు ఏంటంటే వాళ్ళు సపోజ్ నాకు తెలిసి చాలా మంది వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడతారు. బికాస్ దట్ ఇస్ పండగ, అది ఇంట్లో కూర్చొని చేయడానికి ఇది కాదు. అందరూ కలిసి వెళ్దాము. అది ఎనీబడి హూ హస్ ఓటెడ్ నోబడి విల్ లైక్ టు ఓట్ ఫ్రమ్ హోమ్. ఎవ్రీబడి అది పండగ వాతావరణంలో నేను అందరితో వెళ్తాను, అక్కడ నా దగ్గరతో ముచ్చట పెట్టుకుంటాను, అవన్నీ ఉంటాయి అక్కడ. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇఫ్ ఎనీబడి రియలీ దే ఆర్ అన్వెల్, దే కాంట్ మూవ్ బట్ దే రియలీ వాంట్ టు ఓట్. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ గివ్ ద ఫార్మ్ 12 అని చెప్తాను కదా, దే విల్ గివ్ ఇట్ బ్యాక్, మాకు అప్లై చేస్తారు, నాకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి. సో వీ విల్ గివ్ ద పోస్టల్ బ్యాలెట్, విల్ టేక్ ద పోస్టల్ బ్యాలెట్ టు దేర్ హౌస్. దానికి ముందు మేము డేట్ చెప్తాం, ఈ పలానా డేటు మీ ఇంటికి వస్తాం. సో హూ అండ్ ఆల్ విల్ గో, అవర్ బిఎల్ఓ విల్ గో, ఎలక్షన్ పార్టీ దానికోసం సెపరేట్గా ఫామ్ చేస్తాం, వాళ్ళు వెళ్తారు, పోలీస్ వాళ్ళు వెళ్తారు. దెన్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు పుట్ దేర్ ఏజెంట్స్ అలాంగ్ విత్ దెమ్, దే విల్ ఆల్ గో అలాంగ్ విత్ ద వీడియోగ్రాఫర్. వెళ్తారు, అక్కడే ఒక పోలింగ్ స్టేషన్ సెటప్ వాళ్ళ ఇంటి లోపల చేస్తారు, అలాంగ్ విత్ బాక్సెస్ అన్నీ పెట్టేసుకుని. దేర్ దే విల్ ఓట్ అండ్ దే విల్ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఇమీడియట్లీ టు అస్. ఇట్ ఇస్ దెన్ అండ్ దెన్. ఇట్ ఇస్ నాట్ దట్ మనకి ఇస్తాము మళ్ళీ వాళ్ళ తర్వాత మనకు పోస్టర్లు వేస్తారనేది కాదు. సో ఇది పోస్టల్ బ్యాలెట్ అని చెప్తున్నాం కానీ దర్ ఇస్ నో పోస్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ మాన్యువల్లీ, దే హ్యావ్ టు పుట్ ఇట్ అన్న. అక్కడ బాక్స్ తీసుకొని పోతారండి, సీల్డ్ బాక్స్, దాని లోపల వాళ్ళు వేయాలి. 2 సార్లు అవకాశం ఇస్తాము. ఒక రోజు సపోజ్ ఆ రోజు వాళ్ళ ఇంట్లో లేరనుకోండి, ఇంకొకసారి ట్రై చేస్తాం. బట్ ఒకటే ఏంటంటే ఒకసారి మీరు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసిన తర్వాత నేను మళ్ళీ తర్వాత నేను వస్తానంటే మాత్రం కుదరదండి. ఇట్ ఇస్ 100% పోస్టల్ బ్యాలెట్ మాత్రం. అదే చెప్పాను ఇప్పుడు. నో సార్, ఇంటికి వెళ్తాము, అక్కడే కూర్చుంటాము, మీ వాళ్ళ చేతికి బ్యాలెట్ ఇస్తాం, వాళ్ళు మార్క్ చేసి ఇమీడియట్గా మాకు తిరిగి మా బాక్స్ వేయాలి. అక్కడక్కడ దానికి అక్కడ బాక్స్ పెడతాం. ఫుల్ పోలింగ్ స్టేషన్ సెటప్ ఉంటుందండి, ఇంక్లూడింగ్ బాక్స్ ఉంటుంది కదా, టేబుల్ మీద బాక్స్ పెట్టేసి మనకు వాళ్ళకు అన్నీ వేసి దే హ్యావ్ టు గో ఇన్సైడ్ అండ్ దే హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు అస్. మీరు అనుకుంటున్నారు ఇంతమంది అని, నేను బెంగళూరుకి వెళ్ళాను చూశాను, 100 మంది కన్నా ఎక్కువ రాలేదు. నిజంగా ఎవ్రీబడి విల్ లైక్ టు కమ్ టు ద పోలింగ్ బూత్. But this is a facility Election Commission has specifically given to them to respect them. Anybody wants to make use of that, they can make use of it. ఒక మార్పులు ఏం తీసుకొచ్చారంటే ఇంకా వాళ్ళు కూడా ఇంటికి పంపడం ఏమి ఉండదండి. సో ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది, అక్కడే చేతికిస్తాం, అక్కడే మార్చేసి లోపల వేసుకుని వెళ్ళిపోవాలి. అంతే, దట్ ఈస్ ద థింగ్. అరౌండ్ 24 ఉన్నాయండి నా దగ్గర, ఇండివిజువల్ లిస్ట్ కూడా ఉంది. అరౌండ్ 35,000 మెంబర్స్, ఇంక్లూడింగ్ టీచర్స్, పోలీస్ టీచర్స్, ఆర్టీ. 100% సార్, వాళ్ళే మాకు 100% ఉంటారు, వాళ్ళే మనకి ఎక్కువ. మీడియా వర్క్ సార్, ఎంసీఎంసీ యువర్ ఆల్సో ఎనీ టైమ్ యూ కెన్ కమ్ టు ద ఎంసీఎంసీ, ఇక్కడ మన దగ్గర ఉన్నది ఇన్ హెడ్ ఆఫీస్. ఓటింగ్ కా సార్, అక్రెడిటెడ్ మీడియా పర్సనల్స్ యూ కెన్ ఓట్ ఇన్ యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్ సార్. వాట్ ఈస్ దట్ సార్? దెర్ ఇస్ అన్ విల్ గివ్ అ వెరీ క్లియర్ పాస్ మేము ఇస్తాం, which is accredited media. That is an thing which has been given from Election Commission నుంచి వస్తుంది. ఆ పాస్ డిఫరెంట్ గా ఉంటుంది, మేము ఇచ్చిన పాస్ కాదు అది. సో దట్ ఇన్సైడ్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సనల్స్, ఆథరైజ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్, డిఈఓ అండ్ ఆర్ఓ, వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. సో ఈ ముగ్గురు సంతకం మీ దాంట్లో ఉంటే 100% అలో చేస్తారు. సో వీల్ ఇన్స్ట్రక్ట్ దమ్ సరిగా బ్రీఫింగ్ చేస్తాము, పర్సన్ టు పర్సన్. అదే సార్, అక్కడ కానిస్టేబుల్ సిపి లాగా రూల్ ఉందో దాని ప్రకారం ఎవరు ఇచ్చమని చెప్తారు.
ఒకటి దయచేసి లోపల తీసుకొని వెళ్ళకండి. ఓటింగ్ కంపార్ట్మెంట్ బయట నుంచి చూడండి అంతే. విఐపీలు వచ్చినప్పుడు Do not disturb the voting process. Anything else, sir? GHMC app help the voters to trace their polling booth station. Yes, sir. This time we are going to put it in the GHMC app because మాకు చాలా 12 lakhs పైన డౌన్లోడ్స్ ఉన్నాయి కాబట్టి GHMC app లోనే we want to put the lat long of the polling booths also. So anybody, if you know the polling booth number, just key in, it will show it, sir. ఆ ప్రక్రియ మనం తయారు చేస్తున్నాము. Names are not location. It's showing only the name, not the location. I'm speaking about the location. I know, sir. I'm going to put that. That is what first మీరు ఓటర్ దానికి ఏం చెప్పారన్నో that we will put it now. Because final polling stations ఇప్పుడే మాకు వచ్చినాయి. ఆల్ ద lat longs ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాము. వీఆర్ ప్రిపేరింగ్ అన్ యాప్. దాంట్లో మనం GHMC యాప్లో ఉంటుంది, మా వెబ్సైట్లో ఉంటుంది. సో యూ క్యాన్ డైరెక్ట్లీ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ పబ్లిష్ ఇన్ ద న్యూస్ పేపర్ ఆల్సో. దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఈ పీడిఎఫ్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో ఆల్ దోస్ ఫెసిలిటీస్ వీ వాంట్ టు గివ్ అండి. మీడియా సెంటర్ సార్ మన సిపిఆర్ ఉన్నారు సార్, ఈజ్ అవర్ పర్సన్. ప్లస్ ఇఫ్ యూ వాంట్ ఐ లాస్ట్ దమ్ టు ఫార్మ్ అన్ ఎలక్షన్ టీమ్. ఎనీవే మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నారు మీ సిపిఆర్ అందరం కూడా. I will be accessible to all of you for any queries. Election, sir, I am supposed to be accessible. చెప్పండి. I will be. Yeah. Any questions? Thank you, sir. Thank you very much. Thanks for coming. Thank you. ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టు ఆ పోలింగ్ స్టేషన్స్లో కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ వివరాలు మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మా 15 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కాకుండా కొన్ని అదనంగా పక్కకున్న కమిషనరేట్స్లో అక్కడ ఉన్న స్టేషన్స్ వస్తున్నాయి. అయితే మాకు హైదరాబాద్ సిటీ పోలీస్ వరకు 430 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 99 అదనంగా వచ్చే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కొద్ది భాగం మాకు వస్తుంది. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ 2 పోలింగ్ స్టేషన్లు, కుకట్పల్లికి సంబంధించిన 53, ఉప్పల్ 17, ఎల్బీ నగర్ 20, రాజేందర్ నగర్ 7. అదేవిధంగా కొన్ని మా సిటీ పోలీసులు ఉన్నప్పటికీ అది వేరే డిఓకు వెళ్తుంది. అక్కడ జూబ్లీ హిల్స్లో 17, సనత్ నగర్లో 29, బహదూర్పురాలో 5, యాకుత్పురాలో 4. ఈ విధంగా 99 అదనంగా వస్తాయి, 50 బయటికి వెళ్తాయి, 44 అదనంగా మాకు బందోబస్తు చేసే అవసరం ఉంటుంది. మొత్తం ఈ 4030 పోలింగ్ స్టేషన్స్లో 1587 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అని గుర్తించడం జరిగింది ఓ నెల రోజుల ప్రక్రియలో. దానికి బందోబస్తు క్రైటీరియా ఏదైతే ఉందో ఎన్నికల సంఘం ద్వారా ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటే దాదాపు 32 సిఏపిఎఫ్ కంపెనీస్ అవసరమని మేము వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని ఆధారాలు ఏ విధంగా ఉంటాయంటే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సెన్సిటివ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో గతంలో జరిగిన గొడవలు, కేసులు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఇప్పటివరకు సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరు కూడా కలిసి ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా 2-3 వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి వల్నరబుల్ అంటే ఎవరైనా ఓటర్ని ఎవరైనా ఆపుతున్నారా, వారికి ఏమన్నా భయం ఉందా వాళ్ళ మనసులో అనే అంశం పైన మాకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇక్కడ రాలేదు. సో అది ప్రస్తుతానికి నిల్గా ఉంది. డిఓ గారు చెప్పినట్టు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మోడల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఏదైతే ఉందో అది ఈరోజు 12 గంటల నుండి అమలవుతుంది. సో దీనికి సంబంధించిన వరకు ఎన్ఫోర్స్మెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో 3 రోజుల క్రితం కూడా అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని శాఖలతో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్తో ఇదే హాల్లో చాలా సుదీర్ఘమైన మీటింగ్ జరిగింది. అన్ని అంశాలపైన డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన అంశాలు ఏవైతే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మరియు ఇండ్యూస్మెంట్స్ ఏవైతే ఉంటాయో
దానికి సంబంధించిన అంశాలు కొన్ని ఉన్నాయి. లిక్కర్ కంట్రోల్ అంటే బాగా వైన్ షాప్స్ ద్వారా లేకపోతే ఇతర స్మగ్లింగ్ ద్వారా ఏదైతే లిక్కర్ సమస్య ఉందో దానిపైన అదుపు చేయడం. రెండవది క్యాష్ యూజ్ ఆఫ్ క్యాష్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్. సో దాన్ని ఏ విధంగా వాచ్ చేస్తామనే దాని అంశం పైన డిస్కస్ చేశాము. అయితే క్యాష్ సంబంధించిన వరకు డిజిటల్ ట్రాన్స్ఫర్స్, మూవ్మెంట్ ఆఫ్ క్యాష్, ఇవన్నీ కూడా క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీస్ ద్వారా ఏదైతే క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో ఏటీఎంస్లో అన్నిట్లో అది ఫిలప్ చేయడానికి దానిపైన నిఘా పెట్టడం, ఇవన్నీ కూడా ఈ క్యాష్ కంట్రోల్ ఈ మెజర్స్లో భాగంగా వస్తాయి. ఫ్రీబీస్ డిస్ట్రిబ్యూషన్ అంటే కిట్ బ్యాగ్స్ ఇవ్వడము, క్రికెట్ కిట్ బ్యాగ్స్, చీరలు ఇవ్వడము, ఇటువంటి అంశాలు ఫ్రీబీస్ అంటారు. సో దానిపైన నిఘా పెట్టడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కనుక ఎలక్షన్ ప్రక్రియలో. నాలుగవది నార్కోటిక్స్, డ్రగ్స్ పైన, మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో దానిపైన ఇది కొత్త అంశం. గత ఎలక్షన్స్లో అంత దీని గురించి దృష్టి లేదు, కానీ ఈసారి నార్కోటిక్స్ పైన భారీ ఎత్తున, మీకు ఇప్పటికే తెలుసు, ప్రభుత్వం తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేసింది. దాని ద్వారా నార్కోటిక్స్ పైన ఇంకా నిఘా పెంచి దీన్ని పూర్తిగా అదుపు చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఉందని మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఆర్మ్స్, లైసెన్స్డ్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు నుండి ఎవరు కూడా దయచేసి వారి లైసెన్స్డ్ ఆర్మ్స్ని తీసుకొని ఎక్కడ కూడా బయలుదేరవద్దు. దెర్ ఇస్ అ బ్యాన్ ఆన్ మూవ్మెంట్ విత్ ఆర్మ్స్. సో లైసెన్స్డ్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిపాజిట్ చేయించడం, అది ప్రక్రియ మేము ప్రారంభిస్తాం. అదే కాకుండా అన్లైసెన్స్డ్ వెపన్స్ పైన ఒక డ్రైవ్ అనేది ప్రారంభిస్తాం. ఎక్కడైతే అన్లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయో మాకు ఏదైనా సమాచారం వస్తే దాని గురించి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. ఎన్బిడబ్ల్యూస్ గురించి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్లో వస్తుంది. మేము ఇప్పటికే కోర్ట్స్ ద్వారా మా ఆఫీసర్స్ అందరు కూడా కూర్చొని గత నెల రోజుల్లో దీనిపైన స్పెషల్ డ్రైవ్ కూడా చేస్తున్నాము. రికన్సిలియేషన్ ఫిగర్స్లో ఎప్పుడు తేడాలు ఉంటాయి, కోర్ట్స్లో ఉన్న ఫిగర్స్ మా దగ్గర ఉన్న ఫిగర్స్ అన్నీ కూడా తేడా కనిపిస్తే అవన్నీ రికన్సైల్ చేసి 2252 ఎన్బిడబ్ల్యూస్ ఆఫ్ వేరియస్ టైప్స్, అంటే కొన్ని గ్రీవస్ కేసెస్ ఉండొచ్చు, సీరియస్ కేసెస్ ఉండొచ్చు, హీనస్ ఒఫెన్సెస్ ఉండొచ్చు, అవన్నీ కూడా ఒక 5 కేటగిరీస్గా డివైడ్ చేసి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ సంబంధించిన వరకు, మన రాష్ట్రంలో సంబంధించిన వరకు, దేశంలో, దేశం బయట, ఈ విధంగా దాన్ని విభజించి మేము స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రివెంటివ్ యాక్షన్స్, ఎన్ఫోర్స్మెంట్లో ప్రివెంటివ్ యాక్షన్స్ చాలా అవసరం. రౌడీస్ పైన, గుండాల పైన ఎవరైతే శాంతి భద్రత విఘాతం కలిగిస్తున్నారో, ఎలక్షన్ ప్రక్రియలో ఇబ్బంది కలిగిస్తున్నారో వారిపైన ప్రివెంటివ్ యాక్షన్స్ అనేది చేయడం ప్రారంభించాం. ఇప్పటికే 107 సిఆర్పిసిలో 652 పర్సన్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 110 సిఆర్పిసిలో 98 మందిని, పీడీ యాక్ట్లో 18 మందిని ఇప్పటివరకు మేము డిటైన్ చేస్తాం. దీన్ని ఇంకా మేము ఇంటెన్సిఫై చేసి ఇది ప్రక్రియని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడే చెప్పినట్టు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉన్నాయో 90 ఈరోజు ప్రారంభమయ్యాయి. దాంట్లో టోటల్గా పోలీస్ సైడ్ నుండి మేము 1+2 into 3 షిఫ్ట్స్ డైలీ, అంటే 90 టీమ్స్లో అంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఒక సీనియర్ అంటే ఎస్ఐ లేకపోతే ఏఎస్ఐ లేకపోతే ఫిట్ హెడ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో మా పోలీస్ విభాగం దాంట్లో ఉంటుంది ఫ్లయింగ్ స్క్వాడ్స్లో. వీరు ఏవైతే ఇవన్నీ ఎన్నికలకు సంబంధించిన వరకు నియమావళి ఏదైతే ఉందో, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందో, ఈ మూవ్మెంట్ ఆఫ్ క్యాష్ లేకపోతే లిక్కర్, దానిపైన నిఘా పెట్టడం, 24 గంటలు వీళ్ళు రోడ్డు పైన ఉంటారు. ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 3 టీమ్స్
ప్రతి నిమిషం ఉంటుంది. 24 అంటే 2 షిఫ్ట్స్లో అవి పనిచేస్తాయి. సో అదే కాకుండా ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా మేము ప్రారంభిస్తున్నాం. 18 ఐడెంటిఫై చేశాము. ఏవైతే వేరే కమిషనరేట్స్ నుండి వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంటే సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రానికి సంబంధించిన వరకు జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, జిహెచ్ఎంసీ అండ్ పోలీస్. మళ్ళీ కేంద్రానికి సంబంధించిన వరకు డిఆర్ఐ, ఐటీ డిపార్ట్మెంట్, కస్టమ్స్, సెంట్రల్ జిఎస్టీ, కమర్షియల్ ట్యాక్సెస్, ఈ ఇన్కమ్ ట్యాక్స్, వీరందరూ కూడా దీంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో వాళ్ళు ఉంటారు. ఇన్ఫర్మేషన్ షేరింగ్ ద్వారా అందరు కూడా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం బ్యాంక్స్ ద్వారా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానిపైన నిఘా పెట్టడం, డిజిటల్ పేమెంట్స్ పైన నిఘా పెట్టడం, ఇవన్నీ కూడా ఈ ప్రక్రియ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ద్వారా, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ద్వారా అది చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది కనుక ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ వెహికల్ చెకింగ్ ఉంటుంది. బాగా వెహికల్ చెకింగ్ మీరు సిటీలో చూడబోతున్నారు. మరి కొద్దిగా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందరు కూడా ఓపిక పట్టాలని తెలియజేస్తున్నాం. కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్ పెరుగుతాయి. హోటల్స్ అండ్ లాడ్జెస్ చెకింగ్స్ పెరుగుతాయి. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్స్లో చెకింగ్స్ పెరుగుతాయి. సో అందరు కూడా తెలుసుకోవాలి, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మన రాష్ట్రంలో. సో దీని గురించి ప్రభుత్వం ఏదైతే ఉందో, గవర్నమెంట్ మెషినరీ ఏదైతే ఉందో అది ఎన్నికల మోడ్లోకి ఈ రోజు నుండి వెళ్తుంది. సో రేపటి నుండి ఈ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ కూడా మేము ఇంటెన్సిఫై చేస్తామని తెలియజేస్తాం. పోలీస్ నోడల్ ఆఫీసర్స్ 15 కాన్స్టిట్యున్సీస్కి 15 మందిని నియమించాం. వారు ఈ జిహెచ్ఎంసీ నోడల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని, రిటర్నింగ్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని వారు ఈ మొత్తం ప్రక్రియ పైన నిఘా పెట్టడం అనేది జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుండి ఏదైతే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ గురించి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మా టీమ్స్ ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్న తర్వాత కంప్లైంట్ చేయడము, లబోదిబో అని మొత్తుకోవడం అనేది మేము గత ఎలక్షన్స్లో కూడా చూసాము. అయితే ఇప్పుడు అందరికీ అపీల్ చేస్తున్నాము, అటువంటి మూవ్మెంట్స్ విత్ క్యాష్, విత్ గోల్డ్ ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. చేసే అవసరం ఉంటే తగిన కాగితాలు, డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా క్యారీ చేసి ఎప్పుడైతే ఈ టీమ్స్ ఆపుతాయో దయచేసి అందరు కాగితాలు, ఎవిడెన్స్ చూపించే విధంగా ఉండాలని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంటే దీంట్లో బ్యాంక్స్ సహకారం చాలా అవసరము. సో ఆర్బీఐ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చారు. బ్యాంక్స్ అందరినీ తొందరలో 2-3 డేస్లోనే మేము మీటింగ్ పెట్టి ఏవైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. ఈ యాప్స్ పేమీ అని ఇటువంటి చాలా యాప్స్ ఉన్నాయి. సో ఏదైనా సస్పిషియస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అంటే ఒకేసారి 1000 రూపాయలవి ఒక 50 మందికి ట్రాన్స్ఫర్ చేశారనుకో, సో అనుమానం వచ్చే అంశం అది. దానిపైన అటువంటి లావాదేవీల పైన నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. అటువంటివి ఇంకా వేరే కూడా అంశాలు ఉన్నాయి బ్యాంకింగ్ ద్వారా తెలుసుకునే. మోర్ దెన్ 10 lakhs డ్రా చేస్తే అదొకటి. ఇవన్నీ కూడా రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల సంఘం వాళ్ళు మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేయడం జరిగింది. దానికి భాగంగా హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి